ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనుకున్నారు, అది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మరి వర్కాల అనుకున్నారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. రోడ్ ట్రిప్ అనుకున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. మేము ఒక చోటికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. కొద్దిసేపు అయ్యాక మా బావ చెప్తాడు. మేము ఎక్కడికి వెళ్తామో గెస్ చేయమన్నాను కదా, మరీ చెప్తా అన్నాను కదా. అప్పుడు మాకు ఒక ట్విస్ట్ జరిగింది. నేను మా బావతో అది మీకు చెప్పిస్తాను, మీరు కూడా ఆ మిస్టేక్ చేయకండి. ఇప్పుడు ట్రిప్పులేమో కానీ తెలీదు, మా చిన్నప్పుడు అయితే ట్రిప్ అంటే అస్సలు ఇంకా ఎంత ఎక్సైట్మెంట్ అంటే స్కూల్కి లీవ్ పెట్టాలి. ఫస్ట్ ఒక 4-5 డేస్ లీవ్ పెట్టాలి, తర్వాత లీవ్ లెటర్ రాయాలన్నమాట. టు ద క్లాస్ టీచర్, టు ద ప్రిన్సిపల్, స్కూల్ నేము, రెస్పెక్టెడ్ మేడం ఆర్ రెస్పెక్టెడ్ సార్, ఐ ఆమ్ గోయింగ్ టు, లేదా ఒక్కొక్కసారి ట్రిప్ అంటే పంపించారా ఫీవర్ అని చెప్పడము, ఏదో ఒకటి చెప్పడం అనమాట. అట్లా జరుగుతుండే. ఫైనలీ అండ్ అప్పుడు చిన్నప్పుడు ఎట్లా ఉండంటే మా డాడీ ఖచ్చితంగా 4-5 డేస్ ట్రిప్ తీసుకెళ్తుండండి. అందరం ఫ్యామిలీ అంతా వెళ్ళే వాళ్ళం, ఒక కార్ బుక్ చేసేసుకోవడం. 4-5 డేస్ అనమాట. ఆ ట్రిప్కి వెళ్ళే ముందు ఒక 2 డేస్ ముందు ఫుల్ స్నాక్స్ ప్రిపరేషన్ ఉండే అనమాట. అవి కారం బొరుగులు, రవ్వ లడ్డూలు, చెక్లీలు, మురుకులు, నిప్పట్లు, అత్తరాసలు, కజ్జికాయలు, ఇలా అన్నీ చేసుకొని డబ్బాలన్నీ నింపుకొనేసి వెళ్తుండే వాళ్ళం అనమాట. వెనకాల సీట్ కూర్చున్న వాళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బాలన్నీ పెట్టుండే వాళ్ళం. అప్పట్లో సుమోళ్ళు ఉంటుండే కదా, సుమోల్లో ఏంటంటే సీట్లు అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో గ్యాప్ ఉంటుండే కదా, ఆ గ్యాప్లో ఈ స్నాక్స్ డబ్బాలన్నీ పెట్టుకునే వాళ్ళం. ఒక వాటర్ బాటిల్ ఒక వాటర్ క్యాన్ పెట్టుకునే వాళ్ళం అనమాట. ఈ 2 డేస్కి సరిపోయేటవి అనమాట ఆ వాటర్ క్యాన్స్. ఇంకా తర్వాత ఈ కారం బురుగులకి ఏంటంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి బంపర్ ఆఫర్ అని చెప్పాను కదా మా ఇంట్లో. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేయలేదు తెలుసా, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ చిన్న కట్ చేసి ఆ ఏమంటారు ఆ బొరుగులకి అంతా కలిపి ముందర ఎవరు కూర్చున్నారో వాళ్ళకి అందరికీ డిస్పాస్ చేయాలన్నమాట. కానీ గొప్ప సరదాగా ఉండేదండి అప్పట్లో. అసలు ఆ రోజుల్లో ట్రిప్ అంటే అబ్బా ఇంకా ఎంజాయ్మెంట్ అసలు మాటల్లో చెప్పే కాదు. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఏడుపులు, మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి పోవాలా కదా, రావాలా కదా అనేసి. కానీ ఇప్పుడు అసలు 1 or 2 డేస్ అంటేనే ఇంక అయిపోయి వాసిపోయే డబ్బులు అన్నట్టు అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు ట్రిప్ అంటే ఎట్లా వెళ్ళేవాళ్ళం, మేము 5 మంది అక్క చెల్లెలం అనమాట. అందరం అక్కలు, బావలు, అమ్మ, నాన్నమ్మ, మా మేనత్త వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట. సో అందరం చాలా బాగా సరదా అంటే అంత సరదాగా. ఇప్పుడు అసలు ఎవరం కలిసి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు అన్నట్టు పోవడమా రావడమా అన్నట్టు, ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరదు, అట్లా అయిపోయింది అన్నమాట ఇప్పుడైతే. అదనమాట. మీరు మీ చిన్ననాటి టైంలో ఎలా ట్రిప్కి వెళ్ళేవారు, ఏం చేసేటవాళ్ళు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. ఇప్పుడిప్పుడే లాంగ్ వీడియోస్ ఎలా చేయడం ఏంటి అనేది చూస్తున్నాను అనమాట. సో ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి బాగా ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే గుర్తొచ్చింది. మనకి బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ కాంప్లిమెంటరీ ఫుడ్ అంతా చూస్తే అప్పుడు ఏం చేసేదంటే మా మమ్మీ చిత్రాన్నము, ఇంకా ఈ మన శనక్కాయల పొడి, చిట్లం పొడి, పూరీలు, నూనె వంకాయ కూర, అన్నం పప్పు చేసేది కాదులేండి, పెరుగన్నం. మా డాడీ చెప్తున్నాను అనమాట, లిస్ట్ ఇస్తున్నాను అనమాట. పెరుగన్నం ఇట్లా చేయి, అట్లా చేయి, దాంట్లోకి అదేమంటారు దానిమ్మ గింజలు వెయ్యి, తిరువాత పెట్టు, అది ఇట్లంతా చెప్తుండే అనమాట. అసలు సూపర్ అండి ఆ ట్రిప్పులు నిజంగా. అంటే బయట ఎక్కడైనా ఆపుకొని రోడ్ సైడ్ కార్ని ప్లేస్ ఎక్కడైనా వాటర్ వస్తున్న దగ్గర చూసుకొని అందరం ప్లేట్స్, ఆ పేపర్ ప్లేట్స్ లేకపోతే అవే క్యారెట్ బాక్సుల్లో చిన్న చిన్న ప్లేట్స్ వస్తున్నాయి కదా, దానిలో తినేసి ఎంత కమ్మగా ఉంటుండే కదా. సో ఆ డేస్ అన్నీ చాలా మిస్ అయిపోతున్నాం. ఈసారి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసి షేర్ కూడా చేయండి. అలానే మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ మా ఈ సిస్టర్స్ సందడి ఒక ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నామండి. ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా, పోస్ట్ చేస్తాం మంచి మంచి వీడియోస్ కూడా, షార్ట్ వీడియోస్
చూడండి, లాంగ్ వీడియోస్ని కూడా అలానే చూసి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మర్చిపోయాను, తర్వాత కూడా ఇంకొక ట్రిప్ వీడియో కూడా చేయబోతున్నాను చాలా తొందరలో. ఇంకా ఈ ఫుడ్ రెసిపీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి, ఖచ్చితంగా చూడండి, ఎంకరేజ్ చేయండి. అవి కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. యాక్చువల్లీ ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత లెంత్ వీడియో కదా, మామూలుగా షార్ట్స్లో అయితే 1 minute టకా మాట్లాడేస్తాం అయిపోతుంది. ఇంత లెంత్ వీడియోకి ఏం మాట్లాడాలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రావట్లేదు అనమాట. మేబీ తర్వాత వీడియోస్కి అలవాటు అయిపోయి మాట్లాడడం నేర్చుకుంటానేమో. సో ఏమన్నా చిన్న పొరపాట్లు తప్పులు ఉంటే క్షమించండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.